సో మొత్తానికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలని మీరైతే డిసైడ్ అయ్యారు. ఈ వీడియోలో నేను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చేయడానికి నా అర్హత ఏంటంటే నేను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 years కంప్లీట్ చేశాను. ఇంకా 2 monthsలో నాకైతే సర్టిఫికేట్ నేను రిసీవ్ చేసుకోబోతున్నాను మా యూనివర్సిటీ నుంచి. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ని కన్సల్ట్ చేయబోయే ముందు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనం ఎలాంటి యూనివర్సిటీస్కి మనమైతే వెళ్ళిపోతున్నాము. యూనివర్సిటీస్ కావచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న ఎంసెట్ బట్టి వచ్చిన లోకల్ కాలేజెస్ కావచ్చు. ఆ కాలేజెస్ గురించి మీరు ఎంత ఇన్ఫర్మేషన్ కుదిరితే అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. ఆ కాలేజెస్లో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, సబ్జెక్ట్స్ ఏ విధంగా టీచ్ చేయబోతున్నారు, అండ్ ఆ యూనివర్సిటీకి సంబంధించిన ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ల్యాబొరేటరీస్ ఎలా ఉన్నాయి, మిగిలిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా క్లియర్గా త్వరగా చూడండి. ఇక Tier 1, Tier 2 కాలేజెస్ వచ్చినాయి అంటే మీ లైఫ్ దగ్గరగా మారిపోయినట్టనే చెప్పాలి. ఎందుకంటే ఆ యూనివర్సిటీస్లో అక్కడ ఉన్న బ్రాండ్ వాల్యూని బట్టి మీకైతే మంచి ఆపర్చునిటీస్ కావచ్చు అండ్ రకరకాలుగా మీరు ఆపర్చునిటీస్ అనేవి గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మీకు ఎంసెట్లో కనుక సీట్ రాలేదనుకోండి, అప్పుడు మీరు ఏమనుకుంటారంటే ఏదైనా నార్మల్ యూనివర్సిటీస్లో కొంచెం డబ్బులు పే చేసేసుకొని వెళ్దామని అనుకుంటారు. కానీ అలాంటి యూనివర్సిటీస్కి మీరు వెళ్ళబోయేటప్పుడు కొంచెం ఆ యూనివర్సిటీస్కి సంబంధించిన ఎవరైతే పిల్లలు ఆల్రెడీ ఇక్కడ చదువుతూ ఉన్నారో వాళ్ళని కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ యూనివర్సిటీస్కి సంబంధించిన హిడెన్ సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా, లైక్ ఆ యూనివర్సిటీలో ఏమన్నా జూనియర్ ఫ్యాకల్టీస్ అయితే చెప్పిస్తున్నారా, అసలు వాళ్ళకి సరైన స్టాండర్డ్స్ ఉన్నాయా, వాళ్ళు సబ్జెక్ట్ బాగా నిజంగా టీచ్ చేస్తున్నారా, యూనివర్సిటీస్కి నిజంగా అంత మంచి ప్యాకేజెస్ వస్తున్నాయా, లేకపోతే ప్యాకేజెస్ వాళ్ళు జస్ట్ అలా డిస్ప్లే చేసుకుంటున్నారా. కొన్ని యూనివర్సిటీస్ అయితే సింపుల్గా ప్యాకేజెస్ ఆఫర్డ్ అంటున్నారు, కానీ ఆ ప్యాకేజెస్ వాళ్ళు నిజంగా కొట్టారో కొట్టలేదో కూడా తెలియదు. సో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎలా ఉందంటే ఇది బాగా మార్కెట్లో డిమాండ్, వన్ ఆఫ్ ది బెస్ట్ డిమాండ్. కాబట్టి అంతటి డిమాండ్ ఉన్న కోర్సెస్ని మనము అందరూ కూడా నాకు కావాలి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాకు కావాలి అనేసి మన దగ్గర ఉన్న డబ్బులు కూడా బాగా ఖర్చు పెట్టేసేసుకుని ఎడ్యుకేషన్ లోన్స్ కూడా తీసేసుకుని రకరకాలుగా ప్రైవేట్ యూనివర్సిటీస్కి మనం అయితే డబ్బులు ఇచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సెస్ తీసుకుంటున్నాం. కానీ అది వర్త్ ఇటా కాదా అనేది కొంచెం ఆలోచించాలి మనం కూడా. ఇప్పుడు ప్రైవేట్ అండ్ యూనివర్సిటీస్లో కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిగ్రీస్ చేసినందువల్ల మనకి ఎండ్ ఆఫ్ ద డే అసలు జాబ్ వస్తుందా రావట్లేదా, ఆ జాబ్ రావాలి అంటే మనం ఏ విధంగా కష్టపడాలి. సో సింపుల్గా నేను చెప్పాలంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ అని చెప్పను, కాకపోతే మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్కి మనమైతే వెళ్తున్నాము, వాళ్ళు ఏదో విధంగా మనమైతే సింపుల్గా పాస్ చేసేసిన తర్వాత యూనివర్సిటీలో మనము చదువుకొని జాగ్రత్తగా నెగ్గాలి అంటే ఆ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఉన్నప్పటికీ కూడా ఫ్యాకల్టీలో స్టాండర్డ్ లేదనమాట. ఇప్పుడు సపోజ్ స్టాండర్డ్ లేదు అనడానికి రీజన్స్ ఏంటంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, లేదా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సెషన్స్ ఉంటాయి. ఈ సిఎస్సికి ఇంత డిమాండ్ ఉండడం వల్ల ప్రతి ఒక్క యూనివర్సిటీస్లో సిఎస్సిలో ఒక్కొక్క బ్యాచ్కి అంటే ఒక్కొక్క ఇయర్కి ఎడ్యుకేషన్ ఇయర్కి కొన్ని థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు పర్టికులర్గా సిఎస్సి డిపార్ట్మెంట్స్కి సంబంధించి. కానీ ఇంతమంది ఫ్యాకల్టీస్ని వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొని రాగలరు. ఒకవేళ గట్టి ఫ్యాకల్టీ ఉన్నా కూడా అవి కొన్ని సెషన్స్కి మాత్రమే వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఒక స్టూడెంట్స్ యొక్క లెర్నింగ్ విధానంలో కొంచెం ఇంపాక్ట్ అయితే పడుతుంది. ఆ ఇంపాక్ట్ వల్ల ఏంటంటే వాడు జస్ట్ బేసిక్స్ వరకు నేర్చేసేసుకొని మిగిలినవి కూడా పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేక, అటు సబ్జెక్ట్ రాలేక, ఇటు డబ్బులు ఖర్చు పెట్టి మనం ఇంత ఇరుకాటాలు ఉన్నాం అనమాట. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి మీరు లోకల్ కాలేజీలో ఏదైనా సీట్ వచ్చింది, సొంతగా ప్రిపేర్ అవ్వగలను అని అనుకుంటే లోకల్ కాలేజెస్లో ఉండడం బెస్ట్. ఎందుకంటే అక్కడికి వచ్చి మీరు నేర్చుకున్నా కూడా సేమ్ థింగ్. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి జాబ్ రావాలంటే రెండు థింగ్స్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మాస్టర్ అవ్వండి, రెండోది కంప్లీట్గా డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ ఒక ఆన్లైన్లో ఏదైనా మంచి కోర్స్ కొంచెం బాగా మంచిగా పెయిడ్ చేసేసి మంచిగా ఇవి రెండు ఫుల్గా మాస్టర్ అయిపోండి. ఇవి మాస్టర్ అయితే ఏంటంటే మీరు ఆల్మోస్ట్ జాబ్ ఇంటర్వ్యూస్ కానీ ఎలాంటి ఐటీకి సంబంధించిన ఇంటర్వ్యూస్, కోడింగ్ రౌండ్స్లో క్లియర్ చేయగలిగే పరిస్థితి వచ్చి ఉంటారు. దీంతోపాటు కొంచెం కోడింగ్ రౌండ్స్కి ముందు మెంటల్ ఎబిలిటీస్ అండ్ అథమెటిక్ రీజనింగ్ కావాలి కాబట్టి సో అవి కూడా కొంచెం ఫోకస్ చేస్తే ఏంటంటే అవి మీకు ఫ్యూచర్లో బెనిఫిషియల్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు యూనివర్సిటీస్కి ఆర్ కాలేజెస్కి సంబంధించి లోకల్ కాలేజీలో జరగాలా, బయట జరగాలా, ప్రైవేట్ యూనివర్సిటీలో జరగాలి అనేది డిసైడ్కి వచ్చారు. ఎట్లా అక్కడ ఉన్న లోకల్ పీపుల్ని కాంటాక్ట్ ఎలా అవ్వాలి. లింక్డ్ఇన్ ఉందిగా మనకి ప్లాట్ఫామ్, లింక్డ్ఇన్లో వచ్చండి, మెసేజ్ చేయండి, ఒక 10 peopleకి మెసేజ్ చేయండి, ఒకళ్ళైనా రిప్లై ఇస్తారు.
ఒకరికి రిప్లై చేసిన తర్వాత వాళ్ళని అడగండి, వాళ్ళని ఏంటి కాలేజ్ సంగతి ఏంటి, అసలు ఫ్యాకల్టీ ఎలా ఉంది, దమ్మేమన్నా ఉందా లేదా పైన పట్టారం లోన్ లొటారం బ్యాచా, ఏదో చెప్తారు వాళ్ళు. చెప్పేసిన తర్వాత దాన్ని పట్టేసేసుకొని మనం ఏంటంటే కొంత కన్క్లూజన్స్ అనేది డ్రా చేసుకోవచ్చు వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి. అండ్ ఆ తర్వాత అజ్యూమ్ చేసేసుకోండి మీరు ఏదో ఒక యూనివర్సిటీలో కానీ కాలేజీలో కానీ మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సీట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్లో ఏముంటుంది అంటే ఫస్ట్ ఇయర్లో మీరు మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్తో, మిగిలిన ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్తో కలిపి ఫస్ట్ ఇయర్ అందరికీ సేమ్ సబ్జెక్ట్. ఫస్ట్ ఇయర్ అందరూ సేమ్ సబ్జెక్టే చదువుతారు, అందరూ అవే ఫిజిక్స్ చదువుతారు, అందరూ అవే ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అవి ఇవి నార్మల్ సబ్జెక్ట్స్ M1 మ్యాథమెటిక్స్, M2 మ్యాథమెటిక్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ అయిపోయిన తర్వాత ఇక మీకు సెమిస్టర్ 3 నుంచి అంటే సెకండ్ ఇయర్ నుంచి కోర్ కాన్సెప్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే ఏంటి, మిమ్మల్ని మెల్లగా ప్రోగ్రామింగ్ రంగంలోకి అంటే ఐటీ రంగంలోకి తీసుకొని వస్తారనమాట. ప్రోగ్రామింగ్కి సంబంధించి C కానీ C++ కానీ జావా కానీ పైథాన్ కానీ ఇలా చెప్తారు. ఇలా మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చేసుకోవచ్చు. కానీ పర్ఫెక్ట్గా ఒక లాంగ్వేజ్ మీద గట్టి గ్రిప్ తెచ్చుకోండి, ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ మీద గట్టి గ్రిప్ తెచ్చుకోండి. ఏంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్? C++ కానీ జావా కానీ పైథాన్. కానీ C++ కానీ జావా కానీ రెండిట్లో ఏదో ఒకటి కొంచెం గట్టిగా నేర్చుకోండి, దాంట్లో మాస్టర్ అవ్వండి. దాంతోపాటు వాటి మీద డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథం అనేది ఒక కాన్సెప్ట్, ఒక సబ్జెక్ట్ వస్తుంది. అదొక వాస్ట్ సబ్జెక్ట్. దాన్ని మీరు ఎంత మాస్టర్ అయితే మీ యొక్క కోడింగ్ స్కిల్స్ అంత ఎన్హాన్స్ అండ్ అంత ఇంప్రూవ్డ్ వర్షన్స్లో ఉంటాయన్నమాట. సో ఈ కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా బాగా మాస్టర్ అయి ఉన్నారంటే మీరు ఆల్మోస్ట్ అన్నిటికీ సిద్ధం అయిపోయినట్టే. అండ్ దాని తర్వాత ఇక బీటెక్ థర్డ్ ఇయర్లో ఒక మినీ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ మినీ ప్రాజెక్ట్ ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీస్ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు, అండ్ సైబర్ సెక్యూరిటీ మీద, లేకపోతే ఇలా రకరకాల టెక్నాలజీస్ మీద మీరు ఫ్లోలో ఏదో ఒక మినీ ప్రాజెక్ట్ నీట్గా చేసేసుకున్న తర్వాత ఇంకా కళ్ళు తెరిచేలో బీటెక్ ఫైనల్ ఇయర్ కూడా వచ్చింది. ఆ లోపు కూడా ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేస్తారు. మెయిన్ ప్రాజెక్ట్ కూడా సబ్మిట్ అయిపోయిన తర్వాత బీటెక్ లైఫ్ అనేది చాలా సింపుల్గా ప్రశాంతంగా అయిపోయింది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి. మిగిలిన డిపార్ట్మెంట్స్తో పోలిస్తే టు బీ ఆనెస్ట్ చెప్తున్నా, కంప్యూటర్స్ అండ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో అవి మిగిలిన డిపార్ట్మెంట్స్ కొంతవరకు ఈజీయే. ఇప్పుడు ఈసీఈ వచ్చేసరికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, ట్రిపుల్కి వచ్చేసరికి డిఫికల్టీ లెవెల్ కొంచెం పెరుగుతుంది, అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి డిఫికల్టీ లెవెల్ ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి అలా కాదు, మీరు ప్రోగ్రామింగ్ మీదే ఉంటుంది కాబట్టి మొత్తం ఎనాలిసిస్. సో ఇవేంటంటే కొంచెం మనం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, మనకు ఉండే స్పెషాలిటీస్ మనం ఎక్కడున్నాయో నేర్చుకోవచ్చు. లిటరలీ ఎక్కడున్నాయో నేర్చుకోవచ్చు. ఆ యొక్క బెనిఫిట్ అనేది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యొక్క బ్రాంచ్కి అయితే ఉంది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మీరు జాగ్రత్తగా నేను ఏదైతే చెప్పానో అవన్నీ ఫాలో అయ్యి ఏదైనా జాబ్ జాగ్రత్తగా తెచ్చుకొని మీ కాలేజ్ ప్లేస్మెంట్స్ కానీ కొట్టుకుంటే ఓకే, హ్యాపీ, నో వరీస్ అనమాట, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. ఒకవేళ కంప్యూటర్ సైన్స్ చదివి ఎంత ఖర్చు పెట్టి జాబ్ రాలేదు అంటే మీరు గవర్నమెంట్ రంగంలో ఏమైనా ట్రై చేయాలనుకుంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మనము బ్యాంకులో స్పెషల్గా కొన్ని జాబ్స్ అయితే వదిలేరు. అవేంటంటే SO పోస్టులు, SBI SO పోస్టులు అంటే మీనింగ్ ఏంటంటే అవి కంప్యూటర్స్ అండర్ గ్రాడ్యుయేట్స్లో ఎవరైతే చదివాడో, లైక్ BCA బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అండ్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, వీళ్ళకి వరకే స్పెషల్ ఫోకస్ అనమాట ఈ జాబ్ పర్పస్. వాటికైనా అప్లై చేయొచ్చు. లేదంటే మిగిలిన అన్ని గవర్నమెంట్ జాబ్స్కి మనమైతే అవైలబుల్గా, ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్కి Group 1 రాసుకోవచ్చు, Group 2 రాసుకోవచ్చు, SSC రాసుకోవచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్స్, CGL అనేది ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో అది డిగ్రీ బేస్ మీద రాసేది. డిగ్రీ అంటే బీటెక్ ఇస్ నథింగ్ బట్ డిగ్రీ కదా. సో దాని బేస్ మీద కూడా ఇలాంటి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. రైల్వేకి సంబంధించి RRB రాసుకోవచ్చు, అట్లా అనమాట. ఇవన్నీ జాబ్స్, మల్టిపుల్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి చేసేసిన తర్వాత మనం గవర్నమెంట్ వింగ్ వైపు వెళ్ళిపోవచ్చు, ఇటు IT అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వైపు కూడా చక్కగా వెళ్ళిపోవచ్చు. మిగిలిన డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉంటారో సివిల్ ఇంజనీర్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కావచ్చు, కోర్ కాన్సెప్ట్స్కి సంబంధించిన వాళ్ళు కోర్ ఇంజనీర్స్ అనమాట. వీళ్ళు వాళ్ళ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రావాలంటే రావచ్చు. కానీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు మాత్రం ఆ కోర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకైతే వెళ్ళలేరు. అది మాత్రం ఇంపాసిబుల్, కుదరదు. సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకొని, వాళ్ళు దగ్గరగా పెట్టుకొని నీట్గా చక్కగా మనం ఏంటంటే కెరీర్లో ఏమాత్రం కూడా ఇబ్బంది పడకుండా మనం చాలా జాగ్రత్తగా
ఈ సరైన కాలేజెస్ని చూస్ చేసుకోవడము, ఆ తర్వాత సరైన విధంగా మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేయడము, ఆ తర్వాత అథమెటిక్స్ రీజనింగ్ కొంచెం ప్రిపేర్గా పెంచుకోవడము, ముందుగానే క్లారిటీగా ఈ జాబ్ ఓరియంటెడ్ ప్రిపేర్ అవుతా ఉంటే మనకి 100% జాబ్ వస్తుంది. ప్రతిరోజు ఒక 1 అవర్ లేదా 1.5 అవర్ కొంచెం కనుక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి మనం కనుక కేటాయించుకోగలిగితే సూపర్. ఇంక అంతకుమించి ఇంక తిరుగులేదు, ఇంకేం అవసరం లేదు కూడా. సో ఎనీవే, ఈ వీడియో ఇక్కడ దాకా చూసినందుకైతే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్.